ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship His holy name. Your sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Forever may pass and forever like before me. Let me be singing till the evening come. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before, oh my soul. I worship His holy name. చూడండి, మన జీవితాల్లో కూడా శ్రమ వచ్చినప్పుడు ఎవరు కనబడతారు? మనకి దేవుడు కనబడతాడు. ఓకే, శ్రమ వచ్చినప్పుడు మనం దేవుడు కనిపించాడరా అని అనుకుంటాము. కానీ శ్రమను ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే నీకు దేవుడు కనపడటానికి. శ్రమను దేవుడు నీకు ఎందుకు అనుమతిస్తాడు నీ జీవితంలో అంటే దేవుడు మాత్రమే నీకు కనబడటానికి. ఇది ఇంకో విషయం. ఏమండి? హల్లెలూయా. దేవుడు మాత్రమే అంటే ఈ లోకంలో శ్రమ వచ్చినప్పుడు అన్ని తలుపులు తట్టుంటాం, అన్ని తలుపులు కూడా నో హెల్ప్, సారీ వీ కాంట్ డూ ఎనీథింగ్. కానీ అప్పుడు ఎవరు కనబడతారు నీకు? దేవుడు మాత్రమే కనబడతాడు. ఆమేన్, హల్లెలూయా. సో శ్రమ మేలుకా చెడుకా? మేలుకే ఖచ్చితంగా. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే యోబు భక్తుడికి తత్వం బోధపడింది. ఏంటది? తత్వం బోధపడింది. అందుకే ఒక మాట అంటున్నాడు యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? యోబు 42:5. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. చూడండి, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంట? కనులారా నేను చూస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అప్పటి వరకు దేవుని గురించి విన్నాడు. ఆమేన్, అప్పుడు దాకా దేవుని గురించి విన్నాడు. వినటం వల్ల ఏం జరుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినటం వల్ల ఏం కలుగుతుందంట? ఎవరి గురించి మాట వినటం వల్ల? సినిమా స్టోరీలు వినటం వల్ల నీకు విశ్వాసం కలగదు. ఈ లోకంలో ఉన్న మనుషుల మాటలు వినటం వల్ల నీకు విశ్వాసం కలదు. కానీ క్రీస్తుని గురించిన మాట వినటం వల్ల నీకేం కలుగుతుంది?
విశ్వాసం కలుగుతుంది. నమ్మిన వారికి ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని కార్యాలు చాలా గొప్పవే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆ కార్యాలన్నీ నీ జీవితంలో జరగాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి చూడాలి. ఆమేన్. దేవుణ్ణి. సో శ్రమ ఎందుకు వస్తుంది? దేవుడు కనపట్టాలి. ఆమేన్. సో కష్టం వచ్చిన వెంటనే ఏం చెప్పాలి నువ్వు? దేవుడు కనబడ్డాడరా అని చెప్తే సరిపోదు. ఆమేన్. దేవుని నువ్వు వెతకాలి, దేవుని చూడాలి. ఆమేన్. హల్లెలూయా. యోబు జీవితంలో శ్రమ అందుకే అనుమతించబడింది. ఆమేన్. అప్పటి వరకు విన్నాడు దేవుని గురించి, ఇప్పుడు దేవుణ్ణి చూశాడు. అందుకే అంటాడు నీవు గొప్ప కార్యాలు చేస్తావు అన్నాడు ఫస్ట్గా. రెండోదిగా ఏమంటున్నాడు? అయ్యా నువ్వు ఏదైతే తలస్తావో అదేది కూడా నిష్ఫలము. మూడోదిగా ఏమంటున్నాడు చూడండి, ఆ తర్వాత వచ్చింది చదవండి, యోబు 42:3 చదవండి. ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు, అలాగున వివేచన లేని వాడైన నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి ఏమంటున్నాడండి? మూడోది ఏమంటున్నాడు? నా బుద్ధికి కదా. చాలామందికి ఈ కాలంలో ఏమైపోయిందంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది, లాజికల్ బ్రెయిన్ ఎక్కువైపోయింది కదా. అప్పట్లో కూడా అడిగిందా? ఎవరేమి అడిగింది? మరియం అడిగింది. ఏమని అడిగింది కదా? బాగా గుర్తుపెట్టుకోండి డైలాగ్. ఇది ఎలాగూ కదా అనిందా? సో ఈ కాలంలో ఏమైపోయిందంటే యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసాక ఇది ఎలాగూ సాధ్యము, ఇట్లా జరుగుతుందా, ఇలా అద్భుతం జరుగుతుందా? ప్రాక్టికల్ బ్రెయిన్ వద్దు, లాజికల్ థింకింగ్ వద్దు. దేవుడు ఆయన మన లాజిక్ మించిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. అవర్ గాడ్ ఈస్ బియాండ్ ఎవ్రీథింగ్. ఆమేన్. హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్స్ ఆల్సో. ఆమేన్. హల్లెలూయా. ఆయన నువ్వు అడుగు వాటికంటే, మళ్ళీ చెప్పండి, నువ్వు అడుగు వాటికంటే, సో నీ ఇమాజినేషన్స్ని మించి చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో నీ లాజికల్ బ్రెయిన్కి మించి. సో ఏమైపోయిందంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 2 బ్రెయిన్స్ ఉంటాయి కదా మనిషికి కదా. ఏంటది? కాన్షియస్, అది నాకు తెలియదు కానీ సైన్స్ కాన్షియస్ మైండ్ అంటారు, సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. అంతేనా కదా? సబ్ కాన్షియస్ మైండ్లో నువ్వేమనుకుంటావు? నేను అది చేయాలా, నేను ఇది కావాలా, నేను 90% తెచ్చుకోవాలా. నేను ఎగ్జామ్ సపోజ్ స్టూడెంట్ అనుకో, నువ్వేమనుకుంటావు? నేను 90% తెచ్చుకోవాలని నువ్వు సబ్ కాన్షియస్ మైండ్లో అంటావు. 10th నేను 90% తెచ్చుకోవాలంట అనుకుంటావు. కానీ నీ కాన్షియస్ బ్రెయిన్ ఏం చెప్తుంది? 9th నీకు నాన్న వచ్చింది 40% అంటది. అర్థమైంది మీకు? అప్పుడు ఏం డామినేట్ చేస్తుంది? ఏం చేస్తుంది? అవునా? అవును. ఎస్, నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతి. సో నువ్వు దేనికి ఫిక్స్ అవుతావు? 40 వద్దులే ప్రభా, 50 వస్తే చాలంట. ఏమా అర్థమైంది మీకు? ఇప్పుడు సబ్ కాన్షియస్ బ్రెయిన్లో నువ్వు అనుకుంటావు, ప్రభా నాకు కనీసం ఒక 300 గజాలు 350 గజాలు ఇల్లు కావాలి ప్రభా నువ్వు అనుకుంటావు. ఓకే. కాన్షియస్ బ్రెయిన్ ఏమంటుంది? నానా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా అంటది. 5,312 రూపాయలు ఉన్నాయి నాన్న, దీంతో నీకు 300 గజాలు ఇల్లు రాదని చెబుతుంది. సో ఏం చేస్తావు నువ్వు? నీ కాన్షియస్ ఎఫర్ట్ ఏముంటుంది? దీనితో చాలు ప్రభా, వద్దులే మనకి. అందుకే ప్రభు కార్యాలు ఎట్లుంటాయంట? బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఆమేన్. హల్లెలూయా. నీ ఊహకు అందని కార్యాలు చేసేవాడు దేవుడే. హల్లెలూయా. అందుకే యోబు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో వెంటనే అంటున్నాడు, తత్వం బాధపడింది. ఏమన్నాడు? ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటలన్నీ జ్ఞానం లేని మాటలు. ఈ జ్ఞానం లేని మాటలని ఆయన అంటున్నాడు. అది ఎవరి ముందర జ్ఞానం లేని మాటలు? దేవుని ముందర. ఈ లోకంలో ఎంత జ్ఞాని అనొచ్చేమో, ఎంత జ్ఞానమే, కానీ నీ జ్ఞానం, ఈ లోక జ్ఞానం నథింగ్. ఏమా చూడండి, యేసుక్రీస్తు ప్రభు 70 మంది శిష్యులు పంపించాడు. పంపించిన వెంటనే వాళ్ళు రిపోర్ట్ తీసుకురా, మాకు దయ్యాలు వణుకుతున్నాయి, అందరూ స్వస్థపరచబడుతున్నారంటే యేసు ఒక మాట అన్నాడు. మీరు చూస్తే నేను చదువుకున్నట్టున్నాను, లూకాసు వార్త 10వ అధ్యాయం 31 చదవండి. ఏమని రాయబడింది?
లుకా 10:21 చదవండి. ఆ గడియలోని యేసు ఆ, పరిశుద్ధాత్మ యందు ఆ. బహుగా ఆనందించి ఆ. తండ్రి, ఆ. ఆకాశమునకును ఆ. భూమికిని ఆ. ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి ఆ. పసిబాలులకు బయలుపరిచినావని ఆ. నిన్ను స్తుతించుచున్నాను. చూడండి ఏమంటున్నాడండి, జ్ఞానులను వివేకులకు ఈ సంగతులను. ఎందుకంటే జ్ఞాని వివేకి ఏం థింకింగ్తో ఉంటాడు? జ్ఞానేశ్వరరావు ఎట్లుంటాడు? వివేక్ ఎట్లుంటాడు? లాజికల్ థింకింగ్, ప్రాక్టికల్ థింకింగ్. ఇది ఎట్లా సాధ్యం, ఇది ఎట్లా సాధ్యం, అదేంటి దయ్యాలు వెళ్ళిపోవటం ఏంటి, అదేంటి ప్రార్థన చేస్తే వర్షం అయిపోవటం ఏంటి, అదేంటి అద్భుతం. ఎవరితను? జ్ఞాని. ఏ జ్ఞాని? సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ జ్ఞాని. తనకు తాను జ్ఞాని అనుకుంటున్నాడు, తనకు తాను వివేకం అనుకుంటున్నాడు. ఛాలెంజ్ చేస్తాడు అవసరమైతే. నాకు తెలిసినట్టు బైబిల్, ఆయనకి బైబిల్ తెలుసు కానీ దేవుడు తెలియదు. ఏమన్నా హల్లెలూయా. బైబిల్ చాలామంది చెబుతుంటారు, నేను 400 సార్లు 500, ఎక్కడ ఏ పేజీలో ఉందో చెప్పు, నేను చెబుతాడు. చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. కానీ బైబిల్ తెలియటానికి యేసయ్య తెలియడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏమన్నా హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ తెలియటానికి యేసయ్య మనస్సు తెలియటానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏమన్నా హల్లెలూయా. బైబిల్ తెలియటానికి యేసయ్య శక్తి తెలియటానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏమన్నా హల్లెలూయా. ఈరోజు ఏం తెలియాలని కోరుకుంటున్నాడు దేవుడు నీకు? ఆయన శక్తి తెలియాలని కోరుకుంటున్నాడు. అందుకే యోబు అన్నాడు, ప్రభా నీలాగా కార్యాలు చేసేవాళ్ళు ఎవరు కూడా. ఏమన్నా నమ్మినారు? దేవుని స్తుతులు చెప్దాం. ఉన్నారా ఎవరైనా ఆయనలా కార్యాలు చేసేవారు? హల్లెలూయా. సో జ్ఞాని. అందుకే ఎవరిని కోరుకుంటాడంటే దేవుడు? ఎందుకు వెరివారు ఎందుకు కావాలి? వాళ్ళ లాజికల్ థింకింగ్, ప్రాక్టికల్ థింకింగ్ జీరో ఉంటుంది కాబట్టి. నీ జ్ఞానం పనిచేస్తుంది అనుకో, దేవుని జ్ఞానం పనిచేయదు. నీ జ్ఞానం ఎక్కువైంది అనుకో, లేదంటే నీ జ్ఞానం సగం, దేవుని జ్ఞానం సగం ఉంది అనుకో, ఏమైంది? దాన్ని ఏమంటారు తెలుసుగా? సగం పిచ్చోడిని ఏమంటారు? సెమీ క్రాక్ అంటారు. అంతేగా, సెమీ క్రాక్ అన్నమాట. హాఫ్ బాయిల్డ్ బ్యాచ్ ఇది. హాఫ్ బాయిల్డ్ బ్యాచ్, సగం ఫుల్ బాయిల్డ్ కాదు, హాఫ్ బాయిల్డ్ బ్యాచ్. అట్లుంటే ఏం చేస్తాడంటే, ఉంటే చల్లగానే ఉండు, లేదంటే నోట్లోంచి. హల్లెలూయా. సో అందుకే మూడోదిగా ఏం తత్వం బోధపడింది? నా జ్ఞానము, నా వివేకం. ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నాడు? దేవుడు కనబడినప్పుడు. ఆమేన్. వెన్ హీ ఎక్స్పీరియన్స్డ్ గాడ్, వెన్ హీ హ్యాస్ సీన్ గాడ్, ఇవన్నీ కూడా బయలుపరచబడ్డాయి. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు వినికిడి చేత వింటే ఏం కలుగుతుంది? దానివల్ల కొన్ని క్రియలు దొరుకుతాయి, కొన్ని కార్యాలు దొరుకుతాయి. కానీ దేవుని చూస్తే, ఆమేన్, దేవుని చూస్తే అసలు నీలో మార్పు వచ్చేస్తుంది అంతే. పడి చెక్క పరిగెత్తాడు. ఎవరిని చూడాలనుకున్నాడు? యేసయ్య. ఎవరి దగ్గరికి వచ్చాడు? పొట్టి చెక్క దగ్గరికే వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ప్రభు అంతేనా? మీరు అక్కడ చూడండి, యేసయ్య ఏమన్నా స్వార్థ బోధించాడా? కానీ మార్పు వచ్చిందా? జక్కేలో వచ్చిందా? ఏమన్నాడు వెంటనే? నా ఆస్తి నమ్మి నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నా వాళ్ళకి ఇచ్చేస్తా, డబుల్, ట్రిపుల్, 4 టైమ్స్ ఇచ్చేసాడా? ఏం స్వార్థ బోధించలా? ఎందుకు మార్పు వచ్చింది తెలుసా? యేసయ్యని చూశాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కూడా ప్రభువుని చూస్తే నీ బ్రతుకులో మార్పు వస్తుంది, నీలో మార్పు వస్తుంది, నీ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చూడాలి. అందుకే ఒక మాట రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాల్లో పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు. చూడండి, దేవుని చూస్తే ఏం జరుగుతుందంట? ఎఫెసీ 1:17-18. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో. సో ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు? ఎప్పుడైతే నీ కన్నులు తెరవబడతాయో ఏముంటుందంట? ఫస్ట్ థింగ్ ఏముంటుందంటే, యూ విల్ హ్యావ్ హోప్ ఫర్ హిస్ కాలింగ్. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ నిరీక్షణ నువ్వు ఎప్పటికీ వదులుకో. ఆమేన్. హల్లెలూయా.
యోసేపుని ఎందుకు పిలిచాడు? యోసేపుని ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? అవునా? యోసేపు చెప్పాడు కదా. యోసేపు చెప్పాడా? ఏం చెప్పాడు? మర్చిపోయారు. ఏం చెప్పాడు? ఆదికాండం 50 వచ్చిన చదవండి. ఏం చెప్పాడు యోసేపు? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు కానీ నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అది మేలుకే దేవుడు. ఎందుకు యోసేపుని పిలిచాడు దేవుడు? బహు ప్రజల్ని కరువు కాలంలో రక్షించడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మనం యోసేపు కళనే చూస్తున్నాం. యోసేపుకి ఏమి ఇచ్చాడు? కళ. అన్నదమ్ములందరూ. కానీ అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? వెనకాల ఉన్న రిజల్ట్ ఏంటంటే అనేక ప్రజలను రక్షించడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అది చూశాడు ఆయన. హీ కుడ్ సీ దట్ విజన్. అందుకే హీ నెవర్ లాస్ట్ హోప్. ఆమేన్. మనం చెప్పాను కదా, ప్రభు నీతో ఏం చెప్తాడు? ఎప్పుడు కూడా ఏం చెప్తాడంట? ఎండ్ రిజల్ట్ చెప్తాడు, అవుట్కమ్ చెప్తాడు, ప్లాన్ చెప్పడు. ఇప్పుడు ప్రభు నీతో యోసేపు లాగా అనేక ప్రజల్ని నువ్వు రక్షించడానికి నేను నిలబెడుతున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే గోతులు వేస్తా, రెండోది ఏం చేస్తా అంటే మిద్యానీలకు అమ్మేస్తా, మూడోది ఏం చేస్తా అంటే పోతిఫర్ ఇంటికి తీసుకెళ్తా, ఆ తర్వాత నేను చెరసాలు వేస్తా, ఆ తర్వాత 13 సంవత్సరాల తర్వాత నిన్ను హెచ్చిస్తా అంటే నువ్వేం చేస్తావు? నువ్వు వద్దు, నీ ఆశీర్వాదం దండం ప్రభా, నన్ను వదిలే. అదేనా మన డైలాగ్? అదేనా? నన్ను. ఏమన్. అప్పుడు ప్రభు ఎప్పుడు ప్లాన్ చెప్పడు, గుర్తుపెట్టుకోండి. ఏమన్, హల్లెలూయా. ప్రభు ఎప్పుడు ఉద్దేశం మాత్రమే చెప్తాడు. ఏమన్. అనేక ప్రజలను రక్షించడానికి యోసేపు నిలబడి అది చూచాడు కాబట్టి హీ నెవర్ లాస్ట్ హోప్ ఇన్ హిస్ కాలింగ్. ఆమేన్, హల్లెలూయా. నిరీక్షణ వదులుకోవాలి. కాబట్టి దేవుణ్ణి చూస్తే ఈ లోక శ్రమలు ఎట్లా కనబడతాయి? చాలా చిన్నగా కనబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ లోక కష్టాలు ఎట్లా కనబడతాయి? చాలా చిన్నగా కనబడతాయి. ఇవేం పట్టించుకుంటావా? కొంతమంది కాల్ చేస్తుంటారు, చిన్న వాటికి టెన్షన్ పడిపోతుంటారు. చిన్న వాటి, ఇంట్లో నీళ్ళు రాలేదు, పైపులో నీళ్ళు, టెన్షన్. అవి ఎట్లా కనబడాలి నీకు? ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం ఎట్ ఆల్. ఆమేన్, హల్లెలూయా. నీ పర్పస్ వేరు. యువర్ పర్పస్ ఇస్ వెరీ మచ్ డిఫరెంట్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం చాలా గొప్పది. ఆ నిరీక్షణతో నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రమలు ఎందుకు? ఈ శ్రమలు దేవుని కొరకు. శ్రమలు ఎందుకు? దేవుడు కనపడటానికి. ఆమేన్, ఆమేన్. ఎవరు కనపడాలి నీకు శ్రమ వస్తే? చుక్కలు కాదు, చుక్కల పైన ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట అంటున్నాడు చూడండి, నిరీక్షణ, హోప్ ఫర్ హిస్ కాలింగ్. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం, టు సీ ది రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నీకేదైతే స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడో, ఆమేన్, నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి వింటావో ఆ సమస్యకు అప్పుడు నువ్వు వింటు వల్ల ఏం కలుగుతుంది? మళ్ళీ జాగ్రత్త వినండి. వింటు వల్ల ఏం జరుగుతుంది? సో ఆ సమస్యలో ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం కనపరిస్తే ఏం జరుగుతుంది? ఆ సమస్య నుంచి నువ్వు తప్పించబడతావు, దేవుడు కార్యం చేస్తాడు. ఏమని హల్లెలూయా. కానీ చూడటం వల్ల ఏం జరుగుతుందంటే దేవుడు నువ్వు పొందుకోబోయేది, దేవుని ఎప్పుడైతే నువ్వు చూస్తావో దేవుడు నువ్వు పొందుకోబోయే స్వాస్థ్యాన్ని నీకు చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం పొందుకోయే స్వాస్థ్యం ఏంటి? పరలోక భాగ్యాన్ని పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సో ఈ శ్రమలు ఎట్లా ఉండాలి? ఎట్లాంటివి? అల్పకాల, అయ్యగారు రాసినట్టున్నారు, పాట గుర్తురాట్ల. ఈలోక కదా, అల్పకాల శ్రమలు అంటే ఇవన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి శ్రమల్ని ఏం చేయాలి మనం? శ్రమ ఎందుకు వస్తుంది? మేలుకే వస్తుంది. ఎందుకు మేలు? దేవుని చూడటానికి. దేవుని చూడటం వల్ల ఏం పొందుకుంటావు? నిరీక్షణ పొందుకుంటావు. ఓకే, యూ విల్ సీ హిస్ రిచెస్ ఆఫ్ గ్లోరీ. ఇంకో మాట కూడా అన్నాడు అక్కడ, చదవమ్మా, పూర్తి చేయి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన. మూడోదిగా ప్రభు యొక్క శక్తి తెలుసుకోవటానికి. ఆమేన్, హల్లెలూయా. శ్రమ ఎందుకు అనుమతించబడుతుంది?
శ్రమ ఎందుకు అనుమతించబడుతుంది? దేవుడు కనపడటానికి. దేవుడు కనబడితే నీకేం తెలుస్తుంది? దేవుని యొక్క శక్తి తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యోబు జీవితంలో ఆ శ్రమ అనుమతించబడలేదు అనుకో, అతని రొటీన్ ఏంటి? దట్స్ ఎ రొటీన్ కదా. విందు జరిగినప్పుడల్లా వీళ్ళని దేవుని దూషించారేమో, బలి అర్పించాడు. కానీ శ్రమ రావటం వల్ల ఏం చేశాడు? దేవుని గుణాతిశయములు తెలుసుకోగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని శక్తిని తెలుసుకోగలిగాడు. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని శక్తిని గ్రహించగలిగాడు. అందుకే నీ కార్యములు గొప్పవి నాయన అంటున్నాడు. ఆమేన్. నీవు అనుకున్నది ఏది కూడా నిష్ఫలము. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు మనం దేవుని గురించి వింటే సరిపోతుందా? దేవుని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా? దేవుని చూడాలా? అనుభవపూర్వకంగా తెలుసుకొని దేవుని చూడాలి. ఆమేన్. చాలామంది క్రైస్తవ్యంలో మరి విశ్వాస జీవితంలో మొదటి అడుగు దగ్గర అయిపోతున్నారు. అంతవరకు దేవుడు చాలండి అంటున్నారు. ఎంతవరకు? సమస్య వచ్చిందా, ఒక వాగ్దానం ఎత్తిపట్టామా, ప్రార్థన చేసామా, సమస్య నుంచి విడుదల పొందుకున్నామా, చాలు, ఎనఫ్. అక్కడే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. పిల్లలు నేను ఎల్కేజీ 10 సార్లు చదువుతా అంటావా? అనవుగా. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ 2, ఇంకెంతకాలం పాలు తాగుతావు? ఆమేన్. ఎదగాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి చూడాలి. ఆమేన్. శ్రమ ఎందుకు వస్తుంది? చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అర్థమైందా? శ్రమ ఎందుకు అనుమతిస్తాడు? శ్రమ వస్తే ఏం కనబడతారు? ఎవరు కనబడతారు మనకి? సో దేవుడు కనబడడానికి ఏం చేస్తాడు దేవుడు నీకు? ఆమేన్. అంతేనా? అనుమతించాడా యోబు జీవితంలో? కానీ ఒకటి చెప్పాడు, నువ్వేమేం చేసుకో శరీరంతో. ఆమేన్. అందుకే ఎటువంటి శ్రమిస్తాడంటే దేవుడు మొదటి కొరింథీ 10:30 రాయబడింది కదా. ఏం రాయబడింది? చదవండి, 10:13 చదవండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు నమ్మదగిన వాడంట? దేవుడు నమ్మదగిన వాడు. చదవండి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఒకసారి గట్టి చెప్పలు కొడదాం, దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం చేస్తాడంట? క్రియ చేస్తా అంటున్నాడా? మార్గాన్ని బోధిస్తా అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలకి ఏం కనపరిచాడు? కానీ మోషేకి ఏం బోధించాడు? సో ఇశ్రాయేలీలు సనిగిన వారు, క్రియల మీద నమ్ముకున్న వాళ్ళు, సనిగి గొనిగిన వారు ఏమైపోయారు? అక్కడే రాయబడింది, చదవను వస్తుంది ఆధ్యాయంలోనే. సంహారకుని చేతిలో నాశనం అయిపోయారు. ఆమేన్. కానీ మార్గం తెలుసుకున్న మోషే ఆమేన్ యేసయ్యతో ముచ్చటించాడు. అవునా? ఎవరు ముచ్చటించారు? ఏలియా, మోషే యేసయ్యతో ముచ్చటించారంటే. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరిని చూడాలా? శ్రమ వస్తే ఎవరు కనబడాలా? చుక్కలు కనబడటం కాదు, చుక్కల పైన ఉన్న దేవుడు కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాత్రమే కనబడాలి. దేవుని చూసినప్పుడు నీకు తత్వం బోధింపబడుతుంది. ఎప్పుడైతే తత్వం బోధించబడిందో ఆఖరిగా ఏం చేస్తున్నాడు యోబు? మీరు చూస్తే 42వ అధ్యాయం 6వ వచనంలో ఏం చేస్తున్నాడు? చదవండి. 5:6 చదవండి. మళ్ళీ 5:6 చదవండి. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఏం కనబడుతుంది? ఆఖరిగా రిపెంటెన్స్ కనబడుతుంది, రియలైజేషన్ కనబడుతుంది. ప్రభా, కేవలము నువ్వు పాపములు క్షమించే దేవుడు మాత్రమే అనుకున్నాను నాయన. అదే అనుకున్నా. అందుకే నేను ప్రతిసారి ఏం చేస్తున్నా? పాపక్షేపం కొరకు బలి అర్పించా. కానీ నువ్వు అంతకు మించిన దేవుడే. నా శ్రమలో నువ్వు తోడుండే దేవుడు. నా శ్రమలో నా భార్య నన్ను వదిలేసిన నన్ను ఓదార్చే దేవుడు. నా శ్రమలో నన్ను బలపరిచే దేవుడు. నా శ్రమలో నాకు సహాయం చేసే దేవుడు. నా శ్రమలో సహాయం చేయటమే కాదు, నాకు సమాధానాన్ని ఇచ్చి
తిరిగి ఆశీర్వదించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే పశ్చాత్తాపడుతున్నాడు ఆయన. ఇప్పుడు దాకా నేను జ్ఞాని అనుకున్నా, వివేకని అనుకున్నాను. ఏం చేశాడు? కాన్షియస్ మైండ్ని ఏం పెడుతున్నాడు? పక్కన పెట్టి సబ్ కాన్షియస్ మైండ్లో ఎవరిని పెడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభుని పెడుతున్నాడు, ఆ దేవాదేవుని పెడుతున్నాడు. అందుకే ప్రభు ఏం చేశాడు? వెంటనే ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడు ఏం చేశాడు? డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ అనుగ్రహించాడు. హల్లెలూయా. అది నిజమైన ఆశీర్వాదం. మీరు ఎంతమంది ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నారు ఈరోజు? ఏమైనా హల్లెలూయా. అయితే ఏం చేయాలా? ఆయన్ని చూడాలి, ఆయన్ని చూడాలి. విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించు. యేసు వైపు చుట్టమే కాదు, ఆయన్నే చూస్తుండాలి. దేవుడే కనబడాలి శ్రమలో. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ సమస్యలన్నిటి నుంచి బయటకు నేను తీసుకురావటమే కాదు, నిన్ను ఆ ఆత్మీయ ఆశీర్వాదంలోని కూడా నడిపిస్తాడు. ఆమేన్. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవుడు, నీకే వందనాలు నాయన ప్రభా. ఆయన వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. అవును నాయన, గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన ప్రభా తండ్రి. ఆయన చూసే దేవుడు, చూసుకునే దేవుడు, మాకు కనబడే దేవుడు నాయన. జీవము లేని దేవుడు కాదు నాయన ప్రభా, నీవు జీవము కలిగిన దేవుడు నాయన ప్రభా తండ్రి. యేసయ్య నాయన, వినికిడి చేత నాయన నీ గురించి వింటే సరిపోదు, నిన్ను చూడాలి. ఏ రీతిగా పుట్టిచెక్కయ్య ఆశతో పరిగెత్తాడు నిన్ను చూడటానికి నాయన. మేము కూడా నాయన అట్టి ఆశను కలిగి ఉండాలి ప్రభా నాయన. యేసయ్య నాయన, బిడల బ్రతుకు మార్చివేయబడాలి, బిడల పరిస్థితి మార్చివేయబడాలి నాయన ప్రభా. ఈ వాక్యాన్ని మీరు నీరు ఫలింప చేయండి నాయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్క బిడ కూడా నీ వాక్యపు వెలుగులో ముందు కొనసాగుతూ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఆయన ఫలించి కొమ్మల వలె ఉండి కృప దయచి మరి ప్రతి ఒక్కటి దీవించి ఆశ్రయించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఎవరు శాపగ్రస్తులు అవుతారు? ప్రశ్న మరొక్కసారి, ఎవరు శాపగ్రస్తులు అవుతారు? రెండవ ప్రశ్న, యెహోవా స్వాస్యము ఎవరి వంటిదాయెను? ప్రశ్న మరొక్కసారి, యెహోవా స్వాస్యము ఎవరి వంటిదాయెను? మూడవ ప్రశ్న, ఎవరికి క్షేమమేమీ లేదు? ప్రశ్న మరొక్కసారి, ఎవరికి క్షేమమేమీ లేదు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, ఆకాశమందు అగపడు చిహ్నములకు, ఇర్మియా 10:2. రెండో ప్రశ్నకు జవాబు, పశుప్రాణులు అవివేకులు, ఇర్మియా 10:8. మూడో ప్రశ్నకు జవాబు, తమ మార్గము నేర్పరచుకొనుట, ఇర్మియా 10:23. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత దివ్యనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటివరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.